నా పేరు రవి యాదవ్ అండి. నేను సినిమాకి డైరెక్టరు అండ్ పెద్ద ప్రొడ్యూసర్ సినిమా చేసేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నేను బేసిక్గా కెమెరామెన్ అండి. ఐ వర్క్ యాజ్ ఎ కెమెరామెన్ తమిళ్ అండ్ తెలుగు హిందీ ఫిలిమ్స్ అండి. సో ఈ సినిమాలో ఫస్ట్ టైం నేను డైరెక్టర్గా నన్ను రాజు గారు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారండి. ఇది ఒక లెజెండరీ సినిమాని మేము మళ్ళీ రీమేక్ చేస్తున్నామండి. అడాప్టేషన్ స్క్రీన్ ప్లే అడాప్టేషన్ వచ్చి లైక్ డాన్ ఫరాన్ అఖ్తర్ చేసినట్టు దీంట్లో ఒక మోడర్నిజం పెట్టండి. సో ప్రేమ ఇట్స్ లవ్ సబ్జెక్ట్. లవ్ సబ్జెక్ట్లో మీకు అన్ని తెలుసు, వెరీ పవర్ఫుల్ లవ్ సబ్జెక్ట్ అండి. అది ఈ రోజుల్లో మోడర్న్గా మనం ఎట్లా చెప్పాలా వితౌట్ డిస్ట్రాయింగ్ ది ఫీలింగ్ ఆఫ్ బాలచంద్ర స్క్రిప్ట్ అండ్ ఆల్సో ఆయన స్క్రీన్ ప్లే మోడర్న్గా అడాప్టెడ్ చేసి మనం చేస్తున్నామండి. ఈ సబ్జెక్ట్లో మీరు చూస్తే మీకు అనిపించిందండి, ఇది మరో చిత్ర సోల్ మిస్ అవ్వకుండా ఒక మోడర్న్ ప్రెజెంటేషన్ ఉంది. ఎంతో మోడర్న్ ఉంటే కూడా మన ఇండియన్ కల్చర్లో అబ్బాయి అమ్మాయి అమెరికాలో ఉంటే కూడా ప్రేమకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు, సేమ్ టైం పేరెంట్స్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఒక క్లైమాక్స్లో ఒక కొత్త పాయింట్ ఒకటి చెప్తున్నామండి. ఈ క్లైమాక్స్లో అది పెద్ద చేంజ్ స్క్రిప్ట్లో ఉందండి. ఆ పాయింట్ బాగా నచ్చే రాజు గారు సినిమాకు ప్రొసీడ్ అయ్యారండి. మా డైరెక్టర్ గారు ఎప్పుడూ చెప్పేవారు, ప్రతి సీన్కి చెప్తారు, బాలచంద్ర గారు ఈ సినిమా చూస్తారు, ఏం తీశారు, ఏంటి ఇలా రాశారు అని అంటే మన సినిమా పోతుంది. అందుకని ప్రతి సీన్ ఈజ్ అ ఛాలెంజ్ ఫర్ యూ యాజ్ అ రైటర్. దట్ ఈవెన్ బాలచంద్ర గారు కూడా అరే బాగుందే, ఇది బాగుందే, ఈ సీన్ ఇలా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది నేను కూడా అని ఫీల్ అవ్వాలి అని. లైక్ దట్ ఎవ్రీ సీన్ ఇస్ ద ఛాలెంజ్ ఫర్ మీ. రవి యాదవ్ సార్ కెమెరా గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి సినిమా చూసి చాలా పులన్ విచారణ, దేవరాగం, శ్రీదేవి ఎంత అద్భుత సౌందర్యత అయిపోయింది, ఆల్మోస్ట్ ఇండస్ట్రీలోంచి వెళ్ళిపోయింది అన్న టైంలో దేవరాగం వచ్చింది అండ్ షీ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యూనో. మళ్ళీ ఆ సినిమా చూస్తే ఎంత బాగుంది శ్రీదేవి, ఇంకా వయసు అయిపోలేదు అనిపిస్తుంది మనకి. ఆ సినిమా కెమెరా సార్ చేశారు. అప్పటి నుంచి నాకు రవి యాదవ్ సార్ అంటే ఐ వాజ్ జస్ట్ హిస్ ఫ్యాన్. ఐ డింట్ నో బ్యానర్ ఎవరు రాజు సార్ అని కూడా తెలియదు. రాజు సార్ అంటే మాకు అందం చందమామే మాలాంటి రైటర్స్కి. సో మరో చరిత్ర ఏమంటారు, అది నిజంగా మరో చరిత్రే, మళ్ళీ మరో చరిత్ర. నమస్కారం, నా పేరు అనిత. నేను అమెరికాలో పుట్టిన తెలుగు అమ్మాయిని. అంత తెలుగు రాదు, అందుకే ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. I just want to say that Maro Charitra has been a wonderful learning experience for me, and I feel very honored and very blessed that Raju Garu gave me a chance to work in this film, as well as thank you to Ravi sir for all his patience and being such a wonderful mentor and helping me, and for everybody else who worked so hard on this film, Roy Garu for all his help, Jagan Mohan Reddy Garu for all his support, everybody that's just been there and helped me through this. Thank you. This is the first time that I get to play a completely performance-oriented, strong character in a film, and I'm extremely grateful to the producer Dil Raju sir and my director Ravi sir for casting me in this character. Also, the look that I have in this film is completely different from whatever has been in my earlier films, and I guess it would be the best character that I've played so far on screen, according to me, and it's been a very, very satisfying and wonderful experience working with this unit. That's about it. Thank you. Maro Charitra, love never dies. So, ఈ సినిమా ఇప్పటివరకు నేను చేసిన సినిమా కంటే కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ స్టార్టెడ్ షూటింగ్ ఇన్ ద యుఎస్లో షూట్ స్టార్ట్ చేసాం. అండ్ అక్కడ షూట్ చేసినప్పుడు నయాగరా ఫాల్స్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందని నేను అనుకోలేదు రవి సార్ కెమెరా పెట్టిన వరకు. అండ్ రవి సార్ గురించి చెప్పాలంటే ఎమోషనల్ సీన్ వచ్చింది అనుకోండి, ఆయన ఇంకా he'll feel it himself, like ఆయన యాక్ట్ చేసినట్టు ఫీల్ అవుతాను అనమాట. అండ్ ఈ సినిమాలో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్, at least నా వరకు నా పర్ఫార్మెన్స్ I have to thank Ravi sir so much, because నేను పర్ఫార్మ్ చేసింది it's what I felt from him, so I want to thank him for that. And alage Dil Raju gariki kuda thanks cheppali. This is anto na second film, Kottu Bangaru Lokam tarvata once again doing a film with Raju sir, and Matinee Entertainment's banner మీద చేస్తున్నా ఈ సినిమా. ఆడియో రిలీజ్ February 14th అనుకున్నాం, Valentine's Day. That's it. So
wait till then, listen to the audio, and thank you very much. సక్సెస్ఫుల్గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో నంబర్ ఆఫ్ మూవీస్ తీస్తున్న మేము ఇంకొక బ్యానర్ ఎందుకు పెట్టాలి? చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఇది. సో వెంకటేశ్వర క్రియేషన్స్లో ఒక ఫ్యామిలీ సినిమాలు కానీ యాక్షన్ సినిమాలు కానీ ఇలాంటివి చేస్తూ వెళ్తున్నాం. అంటే ఒక దిల్ రాజు దగ్గర నుంచి వస్తున్నా దీంట్లో ఏదో మెసేజ్ ఉంటుందిరా, లేకుంటే దీంట్లో ఏదో ఉంటుందిరా అని జనాలు ఫిక్స్ అయిపోయారంట. సో దానికి ఏదో ఒకటి డిఫరెంట్ ఫిలిమ్స్ ట్రై చేయాలి. సో వెంకటేశ్వర క్రియేషన్స్ని డిస్టర్బ్ చేయకుండా ఏం చేద్దాం అనుకున్నప్పుడు మా కజిన్ నిరంజన్ రెడ్డి, అన్వేష్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్కు సంబంధించిన వాళ్ళు. సో ఒకరోజు ఇలా మా డిస్కషన్ జరిగినప్పుడు సరే ఒక కొత్త బ్యానర్ పెడదాము, బట్ ఎవరు చూడాలి, మళ్ళీ మేము ఆల్రెడీ ముగ్గురం మేము డిస్ట్రిబ్యూషన్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నాం అన్నప్పుడు సో వాళ్ళని ముగ్గురిని ఇన్వాల్వ్ చేశాము. సో మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అలా స్టార్ట్ చేసాం. ఒక మరో చరిత్ర లాంటి ఒక లెజెండరీ ఫిలింని మళ్ళీ మనం ప్రయోగం చేస్తున్నాం. ఎన్ని రకాలుగా అంటే ఒక గ్రేట్ డైరెక్టర్ బాలచందర్ గారు, అంటే ఆ సినిమాలో కమల్ హాసన్ గారు కానీ సరిత కానీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్స్. సో అంత అద్భుతమైన కంటెంట్ని తీసుకొని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనం ప్రేక్షకులకు ఏదో అందివ్వకుంటే మిస్ఫైర్ అవుతుంది. సో ప్రేక్షకులకు మనం ఏ యాంగిల్లో మరో చరిత్ర చూసిన ఆడియన్స్ రేపు మన సినిమా చూసినా అరే భలే చేశారే అనేది రావాలి. సో దాని గురించి మేము ఎక్కువ స్క్రిప్ట్ వర్క్ మ్యాక్సిమం అంటే దాదాపు ఒక 7-8 months నేను నరకం చూపించుంటాను, వాళ్ళు ప్రిపేర్ అయింటారు. మరో చరిత్రకి సందేశ్ అండ్ అనిత వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశామంటే ఇట్స్ బేసికల్ బ్యాక్డ్రాప్ అంతా మేము అమెరికా పెట్టాం. సో వీళ్ళిద్దరూ పుట్టి పెరిగింది అమెరికాలో. సో ఆ స్లాంగ్ కానీ ఇంగ్లీష్లో మాట్లాడే ఆ పద్ధతి కానీ రావాలని ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సందేశ్ ఇక్కడ మాట్లాడుతుంటే కూడా అవే వర్డ్స్ వస్తున్నాయి. అది నాకు అర్థం కాలేదు. మొన్నటి వరకు తెలుగులో బాగా మాట్లాడేవాడు. సో దాని గురించి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశాం. సో ఇంకా ప్రేక్షకులకు నచ్చడానికి ఉండే అంశాల్లో మనం ఏమేం చేస్తే బాగుంటుందని సో ఫస్ట్ మ్యూజిక్ టార్గెట్ చేసాం. సో మ్యూజిక్ని సినిమా షూటింగ్ దాదాపు 8 months బ్యాకే ఆల్ సాంగ్స్ రికార్డ్ చేసి వీళ్ళు అమెరికా షెడ్యూల్కి వెళ్ళకముందే అన్ని ఫిక్స్ చేసి పంపించాం. సో ఒక 8 months నుంచి నేను పర్సనల్గా అవే పాటలు వింటూ ఉన్నాను. అంటే మిక్కీ అంత అద్భుతంగా చేసి ఇచ్చాడు మ్యూజిక్. ఓల్డ్ కంటెంట్లో నుంచి ఏ తీగ పువ్వునో లిరిక్ వాడుకున్నాం. అలా బలబల మగాడి వెళ్ళి 2 lines వాడుకొని అదే కంటెంట్లో కొత్తగా రాసిచ్చారు వేటూరు గారు. సో అలా మ్యూజిక్ అద్భుతంగా చేశాం. సో నెక్స్ట్ ఇంకేం చేయగలరు అంటే కెమెరామెన్ గారు, నేను ఆయన సినిమా రేస్ చూశాను. ఒక టెక్నీషియన్స్గా ఇది ఎక్స్ట్రాడినరీగా చేశారు రేస్. సో ఆయన్నే కెమెరామెన్, ఆయన్నే డైరెక్టర్ కాబట్టి సో విజువల్ బ్యూటీ అది మిస్ కాకూడదు. సో రవి గారితో కూర్చొని సార్ మీరు టాప్ టెక్నీషియన్, విజువల్ బ్యూటీ అనేది మిస్ కాకుండా మీరు చెయ్యాలి. నేనేమో షూటింగ్ దగ్గరికి వెళ్ళలేదు. యూఎస్లో షూటింగ్ జరిగినప్పుడు ఒక 4-5 days వెళ్ళేసి వచ్చాను. దుబాయ్లో జరిగినప్పుడు ఒక 2 days, హైదరాబాద్లో జరిగినప్పుడు ఒక 2 days. అంటే హార్డ్లీ నేను 7-8 days షూటింగ్ స్పాట్లో ఉన్నాను. సో మొత్తం బాధ్యతలు రవి గారికి ఇచ్చాను. సో విజువల్ బ్యూటీ కావాలి అండి. సో సెకండ్ అంటే ఆడియన్కి పాత కథను చూస్తున్నా, పాత కంటెంట్ చూస్తున్నా ఒక మ్యూజిక్గా కానీ ఒక విజువల్గా కానీ ఒక కొత్త ట్రీట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు చూసినా లైక్ చేస్తారు. సెకండ్, రవి గారు ఈజ్ ఎ ఫెంటాస్టిక్ విజువల్ బ్యూటీ తీసుకొచ్చారు. అసలు 6 పాటల్ని 6 సాంగ్స్ని అద్భుతంగా చిత్రీకరించి ఇంకా సీన్స్లలో కూడా తను ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేయాలో అంత ఎఫర్ట్స్ పెట్టి సీన్ చేశాడు. సో మ్యూజిక్ పాస్ అయ్యాము, విజువల్గా పాస్ అయ్యాము. నెక్స్ట్ ఆర్టిస్టులు. ఇప్పుడున్న ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళిద్దరేమో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిన కమల్ హాసన్ గారు, సరిత గారికి వీళ్ళిద్దరూ అప్కమింగ్. సో ఎంత మట్టుకు రీచ్ అవుతారు 100% 80% రీచ్ కాము, ఎందుకంటే వాళ్ళు గొప్ప ఆర్టిస్టులు కాబట్టి. ఎంత % వీళ్ళిద్దరు రీచ్ అయ్యారు అనేది ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత డిసైడ్ చేస్తారు. అనురాధ గారు ఇస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం డైలాగ్ రైటర్గా. తను ఫస్ట్ డ్రాప్లోనే ఆల్మోస్ట్ 60-70% ఆ డైలాగ్ మాడ్యులేషన్ కానీ అంటే ఇంపార్టెన్స్ పాత సినిమాతో సంబంధం లేకుండా ఎలా కొత్తగా చెప్పాలో మ్యాక్సిమం ట్రై చేశారు. ఎంత బాగా నచ్చిందంటే ఇంకా మీరే ఒక సినిమా రిలీజ్ కాకుండా ముందు ఒక కొత్త రైటర్ని నెక్స్ట్ మేము చేయబోతున్న నాగార్జున గారి సినిమా కూడా తనే రాస్తుంది. ఈ కొత్త మరో చరిత్ర కూడా ప్రేక్షకులు, లవర్స్, పర్టికులర్గా యూత్ ఎక్స్ట్రాడినరీగా ఆదరిస్తారని నా ఫీలింగ్. సో అలాగే ఈ బ్యానర్లో మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్లో ఎక్స్పెరిమెంటల్ కంటిన్యూ చేయాలని నెక్స్ట్ రాధామోహన్ గారు, ఆకాశమంత రాధామోహన్ గారి డైరెక్షన్లో నాగార్జున గారు
ఒక మూవీ చేస్తున్నారు. ఫిబ్రవరి నెక్స్ట్ మంత్ షూటింగ్కి వెళ్తాం. ఆ ఫిల్మ్ కూడా ఈజ్ అ టోటల్లీ ఎక్స్పెరిమెంటల్. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేద్దామని ముందుకెళ్తున్నాము. ఇంకా అవన్నీ డిపెండెడ్ బై రిజల్ట్స్. 2-3 సినిమాలు చేసిన తర్వాత మనం అనుకున్న రిజల్ట్ వస్తుంటే కంటిన్యూ చేయాలి. సో ఇంకా రిజల్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఆ రిజల్ట్ రావడానికి కూడా మేము తీసుకుంటున్న ప్రయత్నాలు ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ చేసుకుని వెళ్తున్నాం. మేబీ డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీకి మా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి కొన్ని డిఫరెంట్ సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.